వైసీపీకి అనుకూలంగా ఉంటూ మంత్రి పెద్దిరెడ్డి మనిషిగా ముద్రపడిన సీఐ గంగిరెడ్డిపై వేటు పడింది. జిల్లా ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న గంగిరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించింది. పొంగనూరు సీఐగా సుదీర్ఘకాలం పనిచేసిన గంగిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించారని, నామినేషన్లు వేసిన ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి విత్డ్రా చేయించారని ఆరోపణలు ఉన్నాయి. గంగిరెడ్డి సమక్షంలోనే వైసీపీ నేతలు నామినేషన్లు చించేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయన ఎన్నికల విధుల నుంచి తప్పించి బదిలీ చేసింది. పెద్దిరెడ్డి అండతో మళ్లీ ఆయన పొంగనూరుకే వచ్చారు. జిల్లాలో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన జిల్లా వదిలిపోలేదు. లూప్ లైన్ పేరుతో ఎస్పీకి దగ్గరగా ఉండే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో గంగిరెడ్డి కూర్చున్నారు. ఈ విభాగంలో ఉన్న తనకంటే పై స్థాయి అధికారికి తెలియకుండా 14 మంది అనుకూల సిబ్బందితో స్పెషల్ టీమును సిద్ధం చేసుకున్నారు. గంగిరెడ్డితో పొసకక పై స్థాయి అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో స్పెషల్ బ్రాంచ్ విభాగానికి గంగిరెడ్డి చీఫ్గా మారి ఏకపక్షంగా పనిచేయాలంటూ జిల్లాలోని పోలీసు అధికారులకు హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఎస్పీ మణికంఠ చందోలు గంగిరెడ్డి అంశాన్ని పరిశీలించి స్పెషల్ బ్రాంచ్ నుంచి ఎన్నికల విభాగానికి బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో గంగిరెడ్డి ఎలా లూప్ లైన్ పేరుతో జిల్లాలోనే కొనసాగితే ఇబ్బంది ఉంటుందని ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో ఆయన వ్యవహరించిన తీరును ఉదాహరిస్తూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం గంగిరెడ్డికి పోలీసు హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది.